ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులు గోసపడుతున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ జాప్యంపై యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. జాబ్ క్యాలెండర్ ఎక్కడా, 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది అంటూ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నిరుద్యోగులకు అండగా నిలిచారు. ప్రస్తుతం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మేము ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము, నిరుద్యోగుల సమస్యలన్నీ కూడా తీర్చేస్తామని చెప్పేసి ఇలా చెప్పడం జరిగింది. మరి టీఎస్పీఎస్ని వెంటనే ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఆ రోజు బస్సు యాత్ర కూడా చేయడం జరిగింది. చేసుకుంటూ ఊరు పోయి యువకులను రెచ్చగొట్టి తప్పుదోవ పట్టించేసి మరి మేమైతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆశబలికి నమ్మబలికి మోసం చేసి నయవంచన చేసిండు ఇలా నిరుద్యోగుల పట్ల అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి జీవో 48 అలాగే జీవో 48 అలాగే జీవో 60 ఇవన్నీ కూడా దీని వ్యాలిడిటీ జీవో 48 వ్యాలిడిటీ 3 సంవత్సరాలు ఉండే అది 2022-24లో దాన్ని ఎక్స్పైర్ అయిపోయింది. కానీ దాన్ని ఈ రోజు దాకా రెన్యూ చేయలేదు. మరి వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరంగా అయిపోయింది. అలాగే జీవో 60 కూడా 2 ఇయర్స్ ఉండే 2024 అది కూడా ఎక్స్పైర్ అయిపోయింది. ఈ రోజు దాకా కూడా మన దాన్ని ఏది చేయలేదు. ఈ జీవోలన్నీ కూడా మేము రాగానే పునరుద్ధరిస్తాము, కంటిన్యూ చేస్తాము, మీ వయోపరిమితి పెంచుతాము, తద్వారా మీకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఆ రోజు నమ్మబలికి కనీసం జీవోలు కూడా ఇలా నిజంగా కూడా ఇలా పెంచాలి. అంటే ఎంత మోసం అంటే నిరుద్యోగుల పట్ల ఎంత మోసం చేసిందంటే అంత మోసం చేసిండ్రు. ఈ మోసాన్ని జీర్ణించుకోలేక ఇలా నిరుద్యోగ యువత అంతా కూడా రగిలిపోతుండ్రు. మాకు జరిగిన అన్యాయం, మాకు జరిగిన మోసం, ఉద్యోగాలు ఇవ్వలేకపోతే కొన్ని కారణాల వల్ల ఇవ్వలేము బ్రదర్, కొద్దిగా ఆగండి అని చెప్పి నమ్మవరకు వచ్చి, కానీ వీళ్ళని మోసం చేసి వెంట తిప్పుకొని వాళ్ళకి ఆశలు కల్పించి ఇలా నెట్టేట ముంచి ఇలా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాత్రం ఎంజాయ్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన అజరుద్దీన్ కి ఎమ్మెల్సీ పదవి దొరకకపోతే ప్రత్యేకంగా గవర్నర్ తోటి మాట్లాడతారు, గవర్నర్ రిక్వెస్ట్ చేస్తారు. 6 నెలల నుంచి మీ దగ్గర ఫైల్ పెండింగ్ ఉంది, దయచేసి ఆయనకు మంత్రి పదవి ఇచ్చినాం, మళ్లీ మంత్రి పదవికి ఎక్స్టెండ్ చేయాలంటే కష్టమవుతుంది, మీరు ఆయన పొడిగించమని చెప్పి అనేది ఇలా ఎమ్మెల్సీ పదవి తెచ్చుకుంటారు. ఆయన అట్లనే ఇలా రియాజ్ గారికి ఎమ్మెల్సీ పదవి వచ్చింది, చైర్మన్ పదవి వచ్చింది. మరి అలాగే బలమూరి గారికి ఇలా ఎమ్మెల్సీ పదవి వచ్చింది. ఇట్లా అందరూ ఈ నిరుద్యోగులకు మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, నిరుద్యోగుల పట్ల మేము నిలబడతాం, వారి గురించి పోరాడతాం అన్నారు. అందరూ కూడా ఇలా పదవులలోకి ఎక్కిండ్రు, నిరుద్యోగుల్ని మర్చిపోయిండ్రు. మరి ఈ పాపం మిమ్మల్ని ఉట్టిగానే వెంటాడదు, తప్పనిసరిగా వెంటాడుతుంది. నిరుద్యోగుల్ని ముందల్ని పెట్టి వాళ్ళని బూచిగా చూపెట్టి ఇలా పదవులు పొందిన మీరందరూ కూడా రేపు పొద్దున ఇదే నిరుద్యోగులు మిమ్మల్ని భరతం పడతారు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. నిరుద్యోగులకు నిజంగా కూడా ఇలా నోటిఫికేషన్లు జారీ చేయాలి, లేకపోతే ఇలా నిజంగా నిరుద్యోగులు అందరూ కూడా మీ భరతం పడతారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇలా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోవచ్చు, కానీ దాదాపు 1,50,000 ఉద్యోగాలు ఆ రోజు భర్తీ చేసిండు. లిస్టుతో సహా అనేక సందర్భంలో అసెంబ్లీలో కూడా మా యొక్క శాసనసభ్యులు చదివినిపించిండ్రు. కానీ ఈ రోజు 13,000 ఉద్యోగాలు ఇలా భర్తీ చేసి, గతంలో కేసీఆర్ గారు పరీక్షలు నిర్వహించి, నోటిఫికేషన్లు చేసి, పరీక్షలు నిర్వహించి, ఇంటర్వ్యూలు కంప్లీట్ చేసి నియామక పత్రాలు ఇద్దామంటే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల నియామక పత్రాలు ఇవ్వలేకపోయినరు. మరి అదే నియామక పత్రాలు కొత్త ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి ఇలా మేమిచ్చినాము మా కోటాలు వేసుకుంటారనే సిగ్గులేని తనాన్ని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా కూడా ఈ విధంగా ప్రవర్తిస్తుందంటే బాధ అనిపిస్తుంది. అన్ని లాంఛనాలు గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అయిపోతే కేవలం నియామక పత్రాలు మరి ఇలా ఫతే మైదాన్ స్టేడియంలో 34,000 నియామక పత్రాలు ఇచ్చి ఇది మేమిచ్చిన ఘనత అని చెప్పేసి సిగ్గు లేకుండా కాంగ్రెస్ నాయకులు చెప్పుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇవ్వాలి. నోటిఫికేషన్లు ఇవ్వకపోతే తప్పనిసరిగా ఇలా మీకు మీ అందరూ కూడా మిమ్మల్ని మీ ప్రభుత్వం వెంటబడతాము. ఈ ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో నోటిఫికేషన్లు ఇచ్చేదాకా ఇలా బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. ఇలా జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు, జాబ్ క్యాలెండర్ లేదు. నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతి ఎటు పోయిందో తెలియదు. ఉద్యోగాల నోటిఫికేషన్ లేవు. ఇలా అనేక వాగ్దానాలు ఇలా గాలి కొట్టుకపోయి ఇలా ప్రజలందరూ కూడా ఆశతో ఎదురు చూసుకుంటా ప్రజల ఉసురు ఇలా తీస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మీ ఎంట పడతారని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, మరి నిన్న మొన్న నాకు ప్రభుత్వంలో తెలిసింది
నిరుద్యోగంలో ఇప్పటిదాకా ఇవ్వలే. కానీ నిరుద్యోగుల తీవ్ర అసంతృప్తి ప్రబలుతుంది. ఇంటెలిజెన్స్ నివేదికలు అన్ని కూడా ప్రభుత్వానికి ఇచ్చినాయి నివేదికలు. కాబట్టి వీళ్ళని చల్లారుస్తాంకు ఒక 5,000 10,000 పోస్టులు వేసేస్తే వాళ్ళ మొఖాన కొట్టేస్తే వాళ్ళు ఏదో దాని వెనుకబడుకుంటూ చదువుకుంటా మళ్ళీ మిగతా సంగతి మర్చిపోతారని చెప్పేసి ప్రభుత్వం ఒక కుతంత్ర పన్నాగం పన్నబోతుందనే సంగతి నాకు సమాచారం తెలిసింది. తప్పనిసరిగా 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయాల్సిందే. అలా 5,000 10,000 వేస్తే మేమందరం కూడా ఊరుకోము. తప్పనిసరిగా ప్రభుత్వం వెంటబడతాము. ఇవాళ ఏదో 3 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. నిరుద్యోగుల్ని బుజ్జగించి అయ్యా ఈసారి 10,000 వేస్తున్నాం, ఇంకో 3 నెలల్లో 10,000 వేస్తాం, ఇంకో 3 నెలల్లో 50,000 వేస్తామని చెప్పేసి నమ్మబలిస్తే ఇక్కడ నమ్మేతానికి ఎవరు కూడా సిద్ధంగా లేరని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ దయచేసి ముఖ్యమంత్రి గారికి మరి బట్టి విక్రమార్క కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా చెప్తున్నా, ఆ రోజు మీరు ఇచ్చిన గ్యారంటీలు ఏం గ్యారంటీలు? ఇక జాబ్ క్యాలెండర్ గ్యారంటీ, ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అని చెప్పేసి జాబ్ క్యాలెండర్తో పాటు మరి నోటిఫికేషన్లు ఇస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తాము, ఇది మా గ్యారంటీ అని చెప్పి ఊరూరు పోయి గ్యారంటీ కార్డులు ఇచ్చుకుంటా ఫోటోలు దిగి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసినందుకు ఇకనైనా తప్పనిసరిగా ఆ యొక్క నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ ఆ ఇంటికి కోరుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి నిరుద్యోగులను పిలిపించి టిఫిన్ భోజనం పెట్టించి మంచి కూర్చోబెట్టి ఛాయ్ తాగిపించేసి మీకు అందరు కూడా బీఆర్ఎస్ మీద రాళ్ళేయండి, రాళ్ళేస్తే మేము మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు యువతని రెచ్చగొట్టి పబ్బం గడుపుకొని రాజకీయ పబ్బం గడుపుకొని ఇవాళ యువతకు మొండి చేయి చూపెడుతున్నాడు. కాబట్టి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఇదే యువత తిరగబడతారు, మీ భరతం పడతారని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు నోటిఫికేషన్లు ఇవ్వకపోతేవా నీ ఎంట పడతాము, ఈ నిరుద్యోగులందరూ కూడా నీ ఎంట పడతారు. బీఆర్ఎస్ పార్టీ మహా ఉద్యమం చేయబోతుంది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో నీ భరతం పడతామని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. నోటిఫికేషన్ రాదు, నోటిఫికేషన్ ఎదురు చూసి వయసు అయిపోతుంది. వయసు అయిపోయిన జీవో అంటే జీవో ఇయ్యరు. అంటే ఈ విధంగా చిత్రబోధ యువకుల్ని చేస్తున్నందుకు తప్పనిసరిగా ఇదే వ్యధ నువ్వు కూడా అనుభవిస్తావు, మీ ప్రభుత్వం కూడా అనుభవిస్తుంది, మీ పార్టీ కూడా అనుభవిస్తుంది, ఈ రాహుల్ గాంధీ గారు అనుభవిస్తారు, ప్రియాంక గాంధీ గారు అనుభవిస్తారు. తప్పనిసరిగా వీళ్ళ ఉసురు ముట్టొద్దని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు చేసుకుంటాం. నిరుద్యోగులు చాలా మంది సార్ దగ్గరికి ఈవెంట్స్కి వెళ్తారు, ఆయన వాళ్ళ బాధలు చెప్తారు. కొంచెం ఒకసారి ఫోకస్ చేయండి. నందు సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు డిస్నర్ ప్రాంతంలో చాలా మంది విద్యార్థుల పరిస్థితి నేను గమనిస్తుంటే సాయిబాబా టెంపుల్ ఒక పూట అన్నం తింటే ఆ డే అంతా వాటర్ తోటి ఒక పూట అన్నం తిన్నాం కదా, ఈ కడుపు మాడుకొని ఈ రోజు చదువుకుంటూ రేపు రాబోయే దృష్టిలో నోటిఫికేషన్ వస్తున్న ఒక ఆలోచనతోటి ఒక పూట గుర్తు చూసుకుంటూ ఈరోజు డిస్నర్ ప్రాంతం చదువుకుంటారు. చాలా మంది విద్యార్థులు నోటిఫికేషన్ రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, పన్నెండు వస్తుంది చెప్పేసి ఆలోచనతోటి, కానీ తెలంగాణ ప్రభుత్వము హామీ ఇచ్చినట్టే ఇచ్చి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేకపోతుంది. ఈ రోజు తెలంగాణలో ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఉసురు కంపల్సరీ తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రికి కంపల్సరీ రేవంత్ రెడ్డి గారికి పిల్లల ఉసురు తగ్గుతుంది. ఇంకోటి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి, ఈ మధ్య కాలంలో మెస్సీ గారిని పిలిపించి ఒక 200 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. కానీ క్రీడలు నేర్పించే వార్మ ఉపాధ్యాయులను మాత్రం భర్తీ చేయరు. కానీ ఇలాంటి స్టేడియాలు ఒలింపిక్ లో మెడల్ కావాలి, ఆ మెడల్ ఈ మెడల్ అని చెప్పేసి నమ్మబడుతున్నారు. ఒకటే నేను గవర్నమెంట్ సూటిగా అడుగుతున్నాను, చాలా మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు 2 లక్షల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు ఖాళీగా ఉన్నారు. ఈ డిఎస్సీ తో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్, గురుకులాలు అన్ని స్కూల్లో పీఈటీ పోస్టులను భర్తీ చేయాలి. క్రీడల పట్ల ప్రతి విద్యార్థులను ప్రోత్సహిస్తే ఈరోజు క్రమశిక్షణగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఈ రోజు రేపు జూన్ 2 వరకు ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి. అదేవిధంగా ఈ రోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం స్థానిక సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే సార్ గారు ప్రతి విద్యార్థుల వెనక సపోర్ట్ ఉంటూ నేను ఉన్నానని చెప్పి ఆనాడు అధికారంలో కూడా ఆ విధంగా ఫైట్ చేశారు. ఈ రోజు అధికారం లేకపోయినా విద్యార్థుల రక్షణ నిలబడుతూ ఈ రోజు విద్యార్థులకి ఏం కావాలో ప్రతి ఒక్కరిని అందుబాటులో ఉంటూ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ఈ రోజు విద్యార్థులను సపోర్ట్ చేసినందుకు మా విద్యార్థుల తరఫున నేను సుధీరెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ ఒకటే చదివిస్తున్నాను, అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు గడ్డెక్కారు. రేపు మీకు దించే అవకాశము మాలాంటి నిరుద్యోగులకు అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అయ్యా రేవంత్ రెడ్డి గారు చెప్పడం కాదు, చెప్పిన తర్వాత మాట నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకొని ఇలాంటి విద్యార్థుల భవిష్యత్తుని పునాది వేయడానికి ఒక అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని
నోటిఫికేషన్ రూపంలో ఇచ్చి వాళ్ళు భవిష్యత్తులో మంచి సక్సెస్ అయ్యే విధంగా అది మీ చేతిలో ఉంటుంది. లేకపోతే ఇదే విద్యార్థులు మిమ్మల్ని బొంద పెట్టే రోజు తొందరలో ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఈ అమ్మాయి మాట్లాడుతా ఈరోజు ఫ్రీ బస్ అడగకముందే ఇచ్చారు కానీ నోటిఫికేషన్ ఎన్నిసార్లు అడిగినా ఇవ్వట్లేదు. ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడి పైసలు పంపించేసి మేము ఇక్కడ కష్టపడి ఇంతగానో కష్టపడి ఎగ్జామ్ కి రెడీ అవుతున్నా కానీ నోటిఫికేషన్ అనేది రావట్లేదు. దయచేసి నోటిఫికేషన్స్ మాత్రం త్వరలోనే అంటున్నా కానీ ఆ త్వరలో అనేది ఎప్పుడు అనేది క్లారిటీగా చెప్పట్లేదు. ఆ క్లారిటీ చెప్పండి సార్. అసలు ఏజ్ లిమిట్ అయిపోయి మేము ఏం చేయలేక ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పలేక సిటీకి వచ్చి సగం తిండి తినలేక ఆలోచిస్తూ ఈ ఆలోచనలతోనే నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో తెలియక ఇబ్బంది పడుతున్నాము. దయచేసి ఫ్రీ బస్ అడగముందే ఇచ్చారు సార్. మేము ఇన్ని ధర్నాలు చేస్తున్న నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వట్లేదు? త్వరలోనే అంటున్నారు. 5,000 నోటిఫికేషన్ వేస్తే కేటగిరీకి ఒక్క పోస్ట్ కూడా రావట్లేదు సార్. పోయినసారి వేస్తేనే కేటగిరీకి కొన్ని పోస్టులు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు కేటగిరీ వైజ్ చూసుకుంటే అసలు కేటగిరీకి పోస్టులు రావట్లేదు. 5,000 నోటిఫికేషన్ తో ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సింది. త్వరలో అనే పదాన్ని తెలంగాణ నుంచి బహిష్కరించాలని చెప్పి త్వరలో అనే పదాన్ని తెలంగాణ నుంచి బహిష్కరించండి. దయచేసి ఆ త్వరలో అనే పదానికి ముందు ఇంకేమైనా వేస్తామో పర్టికులర్ ఒక టైం అనేది చెప్పండి సార్. త్వరలో అంటే 2.5 సంవత్సరాల నుంచి త్వరలో అనే మాటనే వినిపిస్తుంది కానీ నోటిఫికేషన్ అయితే రావట్లేదు. నోటిఫికేషన్ రాకపోతే మాత్రం ధర్నాలు అనేది గట్టిగా చేస్తాం. నోటిఫికేషన్ ఎలా కావాలో అలా తెచ్చుకుంటాం. మీడియా రిక్వెస్ట్ సార్.